హాయ్ హలో నమస్తే. ఒక మంచి మాటతో మీ ప్రియ. ఎలా ఉన్నారు గాయస్? బాగున్నారా? ఈరోజు మంచి మాట. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఒక సాక్రిఫైజింగ్ అయిన వ్యక్తి ఉంటుంది. ఎవరు? నీ తల్లిగా, నీ భార్యగా, నీ బిడ్డలకు పిల్లలకు తల్లిగా తన లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేస్తూ తనకు కావాల్సిన ఇష్టాలన్నీ వదులుకుంటూ నీ కుటుంబం కోసం ప్రతి క్షణం ఆలోచిస్తూ ఒక అమ్మాయి ఉంటుంది. తనే ఒక ఉమెన్ కదా. జనరల్గా ఈ ఉమెన్స్ అందరూ ఏం చేస్తారంటే వాళ్ళ కోసం అసలు వాళ్ళు ఆలోచించరండి. వాళ్ళ కుటుంబం కోసమే, ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి సంతోషం కోసం ఆలోచిస్తారు. ఇంట్లో ఎంతమందికి ఎన్ని రకాల టిఫిన్స్ కావాలన్నా చేసి పెడతారు, ఎలాంటి కర్రీస్ కావాలన్నా చేసి పెడతారు. కానీ వాళ్ళ కోసం వచ్చేసరికి ఏదో ఒకటిలే, ఈ పూటకి తింటే అయిపోద్ది. నీకోసం నువ్వు టైం కేటాయించుకోవట్లేదు. కానీ నీకు అర్థం కాని విషయం ఏంటంటే, పిచ్చి తల్లి, నువ్వు బాగోకపోతే నీ ఫ్యామిలీ ఎలా బాగుంటుంది? నువ్వు కేర్ తీసుకోకపోతే నీకోసం వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు రేపొద్దున్న? నీకోసం కేర్ తీసుకో. నీ పిల్లల కోసం, నీ హస్బెండ్ కోసం కేర్ తీసుకోవద్దని నేను అనట్లేదు. వాళ్ళతో పాటు నీ సెల్ఫ్ కేర్ కూడా నువ్వు చూసుకోవాలి. పెయిన్ వస్తే నువ్వే భరించాలి కదా. ఎంత కేర్గా చూసుకున్నావా, పెయిన్ నువ్వే భరించాలి. హెడేక్ వస్తే దగ్గరుండి టాబ్లెట్ ఇస్తారు, నీకు కావాల్సిన అంత హెల్ప్ చేస్తారు. కానీ హెడేక్ నువ్వే భరించాలి కదా. నీ కోసం నువ్వు కేర్ తీసుకో. అప్పుడు నీ ఫ్యామిలీ సూపర్గా ఉంటుంది, వండర్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఈరోజు మంచి మాటతో ఇక సెలవు తీసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక మంచి మాటతో మీ ప్రియ. బాయ్ బాయ్.